దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళమైన సిఆర్పిఎఫ్లో గత ఏడాది 59 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గత 5 ఏళ్ల గణాంకాలను చూస్తే ఇదే అత్యధికమని లెక్కలు వెల్లడించాయి. చనిపోయిన వారిలో 80% పైగా కానిస్టేబుళ్ల సిబ్బంది ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. 2021-25 మధ్య కాలానికి సంబంధించిన అధికారిక డేటాను ఉటంకిస్తూ మొత్తం 262 కేసులలో 202 కేసులు సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా సంభవించాయని, మిగిలినవి వారు సెలవులో ఉన్నప్పుడు జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై సిఆర్పిఎఫ్ నుండి అధికారిక స్పందన రానప్పటికీ సైనికుల మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి పారామిలిటరీ దళం అనేక చర్యలు ప్రారంభించిందని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని సిఆర్పిఎఫ్ అధికారులు పీటీఐకి తెలిపారు. చాలా ఆత్మహత్య కేసులు ఇంటి సమస్యలతో ముడిపడి ఉన్నాయని, దీనికి సర్వీస్ కఠినత, కష్టమైనటువంటి విధులు కూడా తోడవుతున్నాయని అధికారులు తెలిపారు. సుమారు 3 లక్షలకు పైగా సిబ్బంది కలిగిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దేశానికి ప్రధాన అంతర్గత భద్రతా దళం. ఏ సమయంలోనైనా సిఆర్పిఎఫ్ కార్యాచరణ సిబ్బందితో దాదాపు 90-97% మంది ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులను ఎదుర్కోవడంలో లేదా శాంతి భద్రతల విధులను నిర్వర్తించడంలో నిమగ్నమై ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం 59 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకోగా 2024లో ఈ సంఖ్య 46, 2023లో 57, 2022లో 43, 2021లో 57గా ఉందని అధికారులు తెలిపారు. వీరిలో గత 5 ఏళ్ల గణాంకాల ప్రకారం 128 మంది సిబ్బంది ఉరివేసుకోవడం, 118 మంది తుపాకీతో కాల్చుకోవడం, 12 మంది విషం సేవించడం, ఇంకా 2 చొప్పున రైలు కింద పడి మరికొందరు గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూలై వరకు ఆత్మహత్య చేసుకున్న మొత్తం 281 మంది సిబ్బందిలో 237 మంది నాన్ గెజిటెడ్ ర్యాంకులకు చెందినవారని, 43 మంది సబార్డినేట్ అధికారులు కాగా ఒకరు గెజిటెడ్ అధికారి ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. యూపీఐ, ఇతర డిజిటల్ పద్ధతుల ద్వారా జరిగే చెల్లింపులపై ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు అధికారం కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. సభలో గందరగోళం నడుమ చర్చ లేకుండా ఆమోదం పొందిన ఈ బిల్లు నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులపై ఎండిఆర్ వసూలు చేయకుండా ప్రస్తుత చట్టపరమైన నిబంధనను తొలగించాలని కోరుతుంది. కాగా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా చేసే రియల్ టైం చెల్లింపులు సర్వీస్ ఛార్జీ చెల్లించడం ద్వారా జరుగుతాయి. అయితే ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలకు అటువంటి ఛార్జీల నుండి మినహాయింపు ఉంది. చెల్లింపులు పరిష్కార వ్యవస్థల చట్టంలో ప్రతిపాదిత మార్పులు మంగళవారం సభలో ప్రవేశపెట్టిన పన్నుల విధానంపై సమగ్ర చట్టంలో ఒక భాగం. గతంలో వాయిదా పడిన సభ మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన తర్వాత లోక్సభలో ఈ బిల్లు మూజువాని ఓటు ద్వారా ఆమోదం పొందింది. సభ తిరిగి సమావేశమైన వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెల్లింపులు పరిష్కార వ్యవస్థల చట్టం 2007, ఆదాయ పన్ను చట్టం 2025లను మరింతగా సవరించడానికి, అలాగే ఆర్థిక చట్టం 2026ను సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. డిజిటల్ చెల్లింపుల ఎకోసిస్టమ్ను నడిపించే బ్యాంకులు, పిఎస్పీలు, చెల్లింపు మౌలిక సదుపాయాల సంస్థలకు స్థిరమైన ఆదాయ నమూనాను నిర్ధారిస్తూనే వినియోగదారులు, చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ చెల్లింపు సేవలపై స్వల్ప రుసుము విధించడం ప్రభుత్వ విధానం లక్ష్యం. ఈ బిల్లులోని సెక్షన్ 10Aలో ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269SU క్రింద సూచించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలు అనే పదాలు, అంకెలు, అక్షరాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించగల 1 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలు అనే పదాలను ఈ చట్టం అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ నుండి అమల్లోకి వచ్చేలా చూడాలని బిల్లు పేర్కొంది. నేటి వరకు ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269SU కింద నిర్దేశించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించినందుకు ఏ బ్యాంకు కానీ లేదా చెల్లింపు వ్యవస్థ ప్రొవైడర్ కానీ ఎవరిపైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీ విధించలేదు. ఈ విషయంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ డిజిటల్ మార్గాల ద్వారా జరిగే చెల్లింపులపై ఎండిఆర్ గురించి మాట్లాడడం తొందరపాటు అవుతుందని అన్నారు. చెల్లింపుల వంటి ప్రజా మౌలిక సదుపాయాలలో పెట్టుబడి అవసరమని, దానికి ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. మన ముందున్న ఎంపికలు చాలా స్పష్టమైనవి. ఒకటి, సాధారణ ప్రజలు పన్నుల ద్వారా దీనికి చెల్లించాలి లేదా వినియోగదారుడే చెల్లించాలి అనే నమూనాను అనుసరించి మనం ఎండిఆర్ను విధించాలి. ప్రస్తుతం ప్రభుత్వం మాకు సవరణను అందిస్తుంది. ఖర్చులను ఎవరో ఒకరు భరించాలి కదా. ఈ ప్రజా మౌలిక సదుపాయాలు బలోపేతం కావాలని, మరింత సమర్థవంతంగా మారాలని మనమందరం కోరుకుంటున్నాం. మేము దానికోసమే కృషి చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మా దృష్టి దానిపైనే ఉంది. మనం తదుపరి పరిణామాల కోసం వేచి చూద్దామని మల్హోత్రా అన్నారు. కాగా దేశంలో ఎండిఆర్ విధింపు ఒక వివాదాస్పద అంశంగా మారింది. బ్యాంకర్లు, చెల్లింపుల పరిశ్రమలోని ఇతర భాగస్వాములు దీనికోసం ఒత్తిడి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు యూపీఐ ప్లాట్ఫారం వంటి డిజిటల్ చెల్లింపుల వాడకం గణనీయమైనటువంటి వేగంతో పెరుగుతూనే ఉంది. ఒక వ్యాపారి, వినియోగదారుడి మధ్య ఒక నిర్దిష్ట విలువకు మించిన యూపీఐ లావాదేవీలకు ఎండిఆర్ వర్తిస్తుందని, పీర్ టు పీర్ చెల్లింపుల విషయంలో కాదని కొందరు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సేవకు ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయమని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ఉపయోగించు, చెల్లించు సూత్రం ప్రకారం లావాదేవీలు జరిపే వ్యక్తి లేదా వ్యాపారిపైన ఎండిఆర్ విధింపు ద్వారా ఛార్జీ విధిస్తున్నామని మల్హోత్రా అన్నారు. అయితే ఒకవేళ ఎండిఆర్ అమలు లేకపోయినా దానిని సాధారణ ప్రజలే పన్నుల ద్వారా చెల్లిస్తారని ఆయన అన్నారు. అలాగే ఎండిఆర్ అయినా లేదా
ఇతర మార్గాలైనా మనం పెట్టుబడులు పెట్టడం, మార్గాలను కనుక్కోవడం, కొనసాగించడం ముఖ్యం. పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూద్దామని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమాన ప్రజలకు తీసుకెళ్ళండి.